వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సిరీస్ మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇంకా ముందు ముందు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఇంకా చాలా బాగుండబోతుంది ఈ సిరీస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఇంతకంటే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా ఇంకా తీసుకువస్తూనే ఉంటాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 63ని తీసుకొచ్చేసాము. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. చోటు వెళ్ళిన పని అయిందారా? ఏం చేస్తున్నాడో ఏమో, ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నాడో. నా కోసం ఏదైనా చేస్తాడు వాడు. చూస్తుంటే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చేటట్టుంది. ఈ రోజుతో రెండో రోజు. మొత్తం ఇక్కడే ఉన్నాను. ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. ఈ రమేష్ గారిదైతే అసలు ఏదీ లేదు. వాడు అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అనవసరంగా వాడికిచ్చి పెళ్లి చేశాను మేఘనని. మాయ దగ్గర నుంచి ఏ మేలు లేదు. అంటే ఖచ్చితంగా వీడు అక్కడికి వెళ్ళి ఉండడు. తీసుకెళ్ళినట్టయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నన్ను తీసుకెళ్ళి ఇంకెక్కడికైనా జంప్ అవ్వడు కదా. ఏమవ్వాళ్లే, ఆ మాత్రం భయం లేకుండా ఉన్నాడా వాడు? చోటు ఉన్నాడుగా. చోటు భయం అయితే ఉంది వాడికి. అలా ఏం చేయడు. మధ్యలో ఈ ధీరజ్ ఒకడు టార్చర్ చేస్తున్నాడు. వీళ్ళ నాన్నతో ఒకసారి మాట్లాడాలి. అవును, నిన్నెందుకో కాల్ చేశాడు. మళ్ళీ కాల్ బ్యాక్ చేయడమే మర్చిపోయాను. ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడో చేయడో. హలో అరవింద్. హలో సార్. అరవింద్ బిజీయా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు అరవింద్, మా ఊడు పెళ్లి అని ఎగురుతున్నాడు. 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటాడంట. నిన్నైతే రేపే చేసుకుంటానన్నాడు. పెళ్లి చేసుకుంటానంటున్నాడా? చాలా బిజీగా ఉన్నాడు ఇక్కడ. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడంట? ఏమో అరవింద్, నిన్నైతే ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాడు నాతో. నేను రేపు మేఘుని పెళ్లి చేసుకుంటున్నానని. వస్తేరా లేకపోతే లేదా అన్నాడు. ఈరోజు చేసుకుంటానన్నాడా? చూద్దాం. మళ్ళీ ఈరోజు కాల్ చేశాను అరవింద్. 2 రోజుల్లో చేసుకుంటానని చెప్తున్నాడు. అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ అని ఏం లేదు అరవింద్, నేను రావాలా మరి అని ఆలోచిస్తున్నాను. అవసరం లేదు. పెళ్ళేలా జరుగుతుంది? ఇక్కడ మేము సాక్షి సంతకాలు పెట్టడానికి వెళ్ళాలి కదా. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అతను ఎవరిని నమ్మడు. ఇంకెవరున్నారు సాక్షి సంతకాలు పెట్టడానికి? ఏమో అరవింద్, ఏం చేస్తాడో ఏంటో. ఎవరో ఉన్నారు కదా, అతను సీను. ఆ సీను వాళ్ళ మమ్మీ డాడీ కానీ హెల్ప్ చేయరు కదా. అసలు వాళ్ళకి మ్యాటరే తెలీదు. అసలు మీ అబ్బాయి గురించి నాకు, నా వైఫ్కి తప్ప ఆ ఊర్లో ఎవరికి తెలీదు. నా తమ్ముడు మున్నాకి అంతే, ఇంకెవరికి తెలీదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే లీగల్గా పెళ్ళైపోయినట్టే. కానీ దానికి సాక్షి సంతకాలు కావాలి. అది పెట్టడానికి ఎవరొస్తారు ముందుకి? మీరేం టెన్షన్ పడకండి. నేనున్నాను కదా ఇక్కడ, చూసుకుంటాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి. షూర్ అరవింద్, ఖచ్చితంగా చెప్తాను. నువ్వు ఇంకా నా ఫ్రెండ్ అయిపోయావు. నిన్ను కాంటాక్ట్ అయినప్పటి నుంచి రోజూ మాట్లాడుతూనే ఉన్నాం ఫోన్. ఒక్కరోజు కాల్ చేయకపోతే ఎలానో అనిపిస్తుంది అరవింద్. థ్యాంక్ యూ సార్. మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. అంతే, మ్యూచువల్. కానీ ఫ్యూచర్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను అరవింద్. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు. షూర్ సార్, అస్సలు మర్చిపోను. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మా పనులు అయ్యేవి. ఓకే ఓకే సార్, సీ యూ. పెళ్లి చేసుకుంటాడంట. పెళ్ళి ఇక్కడ స్పై వేషాలు వేయడానికే సరిపోవట్లేదు, ఇంకా పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకోవడానికి మేఘన అక్కడ ఉండాలి కదా. ఆ రమేష్ గాడి వల్ల కాకపోతే నేనే దిగుతాను రంగంలోకి. ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ చాప్టర్ని క్లోజ్ చేసేయాలి. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. దీనికి ఇన్ని రోజులు పట్టడం ఇదే ఫస్ట్ టైం. యూ కెన్ డూ అరవింద్, యూ కెన్ డూ. ఎప్పుడు చూడు ఏం ఆలోచిస్తూ కూర్చుంటావే?
నీకు అసలు చదువు ఒకటే కరెక్ట్. చదువుకున్నప్పుడు మాత్రమే ఏం ఆలోచించవు, మొత్తం ఫోకస్ అంతా దాని మీదే పెడతావు. ఖాళీగా కూర్చుంటే చాలు ఏదే ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. హ్యాపీగా ఉండొచ్చు కదే. ఏమైంది ఇప్పుడు నీకు? ఇప్పుడు చూడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత బాగా చూసుకుంటున్నారో వార్డెన్ సార్ వాళ్ళు. పెద్ద నాన్న వచ్చాడు, అన్నీ చెప్పేశాడు మన గురించి. అసలు మనం భయపడాల్సిన అవసరం ఇంకేమైనా ఉందా? ఎంత హ్యాపీగా ఉండొచ్చే. అక్కడి నుంచి బయటకు వచ్చావు కదా నువ్వే అన్నావు కదా జైల్లో నుంచి బయటకు వచ్చినట్టుందని. మళ్ళీ ఏమైంది? నేనైతే అబ్బో హాస్టల్లో ఉండడం అంటే పెద్ద జైల్లో వేసినట్టుంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు చూడు పెద్ద నాన్న వచ్చి వెళ్ళగానే మన ట్రీట్మెంట్ ఎలా ఉందో, మనని ఎంత బాగా చూసుకుంటున్నారో. అసలు ఇంతకన్నా మంచి లైఫ్ ఎక్కడుంటుంది? ఏం ఆలోచించకు, హ్యాపీగా ఉండు. నేను ఇంతగానం వాగుతున్నాను, సైలెంట్గా ఉంటావేంటి? వింటున్నావా అసలు నేను మాట్లాడేది? చెవులకు ఎక్కుతున్నాయా? అక్కడున్నప్పుడు కేవలం ఆ రమేష్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. చాలా భయం వేసేది, వాడి గురించే భయం ఉండేది. ఎన్నో ఆలోచనలు, వాడి గురించే భయంగా ఉండేదాన్ని. ధీరు నా దగ్గరకు వచ్చేవాడు, ధీరుని చూస్తూ ఉండేదాన్ని. అంతకు మించి ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు వాడి భయం కూడా లేదు కదనే. ఒక ధీరజన్న లేడన్న బాధ ఒకటి ఉంది. ఫోన్లు అయితే చేస్తున్నాడు కదా, వస్తాడు కదా ఎప్పుడో ఒకసారి. నువ్వు చూడకుండా ధీరజన్న మాత్రం ఎన్ని రోజులని ఉంటాడు? ఖచ్చితంగా 2-3 రోజులకు ఒకసారైనా వస్తాడు చూడు. ఇప్పుడు ధీరు గురించి కూడా కాదే, మైండ్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ఆ రమేష్ గారు ఒక్కడే కాదు, ఇప్పుడు చాలా మంది మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. నేను ఆలోచిస్తుందంతా తప్పు, అది తెలిసి కూడా నా మనసు నన్నే నమ్మలేకపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటి నువ్వు నన్నైతే నమ్ముతున్నావు కదా? నీ మొహం, నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావు. నన్ను నమ్మినా నమ్మకున్నా పర్లేదు, నా ధీరజనైతే నమ్ముతున్నావు కదా. ధీరజ్ని ఎందుకు నమ్మనే? ధీరజ్ని నమ్ముతున్నాను కాబట్టి నేను ఇక్కడి దాకా వచ్చాను. నేను బ్రతికుంది కూడా ధీరజ్ మీద నమ్మకంతోనే. లేకపోతే పెళ్ళైన 4 రోజులకే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేదాన్ని. నీకు అవును వాణి, వాడు ఎంత అసభ్యంగా మాట్లాడేవాడో నీకేం తెలుసు? ఎటు వెళ్ళలేని పరిస్థితి, నరకం అనుభవించాను. మరి ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదే, ఎందుకు అదంతా ఆలోచిస్తున్నావు? పాతవన్నీ గుర్తు చేసుకుంటున్నావా? లేదు వాణి, అనితక్క మీద చాలా బెంగగా ఉంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏమోనే, నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నానా, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎక్కడికైనా వెళ్ళుంటుంది, బిజీగా ఉందేమో. అన్నయ్యకి ఫోన్ చేస్తావు కదా, అప్పుడు అడుగు. ధీరుని అడుగుతాను, వీలైతే అనితక్కతో ఒకసారి మాట్లాడించమంటాను. మరి ఇంత సింపుల్ దానికి ఏంటో ఆలోచిస్తావు? అసలు నా బాధ అది కూడా కాదే, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏదో ప్రాణాన్ని పిండేసినట్టు అనిపిస్తోంది. ఆ రోజు డేలో ధీరు వచ్చాడు, తర్వాత రాత్రి మామయ్య వచ్చాడు. ఆ రోజంతా సంతోషంగా ఉన్నానే, తర్వాత ఏం జరిగిందో అలా ఉండలేకపోతున్నాను. భయంగా అనిపిస్తోంది. అర్థమైంది, ఇప్పుడు ఆ పెద్దమ్మ గురించి ఆలోచిస్తున్నావు అంతే కదా? అస్సలు తను నా మైండ్లోనే లేదు. ఓర్ నాయనో, మరి ఇంకేంటే ఆ పెద్దమ్మని పక్కకు తీసి పెట్టేశావంటే ఇంకా ఏదో పెద్ద దాని గురించి ఆలోచిస్తున్నావు అన్నట్టు. నన్ను చూడే ఎంత హ్యాపీగా ఉంటాను. మా మమ్మీ పెద్దమ్మ గురించి తెలిసి కూడా, మీ ఇద్దరి గురించి తెలిసి కూడా, మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తూ కూడా మళ్ళీ నేను సీనుని లవ్ చేశాను చూడు. నాకు చెప్పాలి అసలు హ్యాట్స్ ఆఫ్. సీను కూడా నీలాగే ఎప్పుడు ఏడుస్తూ ఏదో చచ్చిపోయిన డైలాగులు కొడుతూ ఉంటాడు. అబ్బా, సీను మాట్లాడే మాటలు వింటేనైతే జీవితం మీదనే విరక్తి పుడుతుంది. అట్లా మాట్లాడతాడు. సీను భయం సీనుకుంటుంది కదే, ఒకగానొక కొడుకు. వాళ్ళ అమ్మ నాన్నని కాదనేంటి, ఆంటీకి నేనంటే చాలా ఇష్టం, తనేమీ అనదు. అది కాదే, సీనుకేమైనా జరిగితే ఇంకా చాలే. నీతో మాట్లాడినా వాడితో మాట్లాడినా పిచ్చెక్కిస్తున్నారు. ఎవడైనా ధైర్యం చెప్తారు కానీ ఇదేంటే మొత్తం నెగిటివ్గా మాట్లాడతారు. జరగబోయేది అదే కదే, ఇంకా పాజిటివ్గా ఏం మాట్లాడమంటావు? ఏది జరిగితే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ టైం మన చేతిలో ఉంది కాబట్టి సంతోషంగా ఉండాలి. నాకు తెలిసింది అదే, అంతే. ఏంటో ఇది,
నా సీను గురించి ఏమో ఏమో మాట్లాడుతుంది. ఏం చేస్తున్నారా సీను? ఫోన్ అయితే చేయడు వీడు. మేడం గారు ఏం చేస్తున్నారో ఏమో, ఫోన్ చేస్తే లేవేంద్రా అంటది ఫస్టే. మామయ్య చాలా మంచోడు అనుకున్నాను. ఎందుకో నాకు అతను మాట్లాడే మాటలు ఈ మధ్య నచ్చట్లేదు. అంటే నా గురించి అసభ్యంగా మాట్లాడట్లేదు, కానీ ఏమో నేనంటే అతనికి ఇష్టం లేదేమో, తన కోడలిగా నన్ను అంగీకరించట్లేదేమో అనిపిస్తోంది. ఈ విషయాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోగలను? వానితో చెప్తే తన పెద్దనాన్న గురించి అలా మాట్లాడుతున్నాను అనుకుంటుంది. ధీరుతో అయితే అస్సలు చెప్పలేను. కన్న తండ్రి కదా. ఇదంతా ఆలోచిస్తే నిద్ర కూడా పట్టట్లేదు. అనితక్కకి ఏం జరిగింది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అరవింద్ అన్న గురించి ఏవో గొడవలు అన్నాడు. ధీరుకి ఫోన్ చేస్తే చెప్తాడు. ధీరు కూడా ఫోన్ చేయట్లేదు, బిజీగా ఉన్నానంటున్నాడు. హలో సీను, ఏం చేస్తున్నది మేడం? ఇప్పుడే నీ గురించి మాట్లాడినారా? తోటి నీ గురించే డిస్కస్ చేస్తున్నా, నువ్వు ఫోన్ చేసినావు. నీకు వేరే పని లేదా వేగా? ఎప్పుడు నా గురించే మాట్లాడతావా? హాస్టల్ ఉన్నోళ్ళందరికీ ఏమేం చెప్తానో ఏమో నా గురించి. అందరికీ చెప్పేసా నీ గురించి. సీను వచ్చాడు అనగానే చూడు, హాస్టల్ మొత్తం దద్దరిల్లిపోతుంది. నీ ముఖాంతి, నా హైట్ ఏంది, నా వెయిట్ ఏంది, నా పర్సనాలిటీ ఏంది, నువ్వు ఇచ్చే ఎలివేషన్ ఏంది నాకు? ఎందుకురా అలా అంటావు? నువ్వు నా హీరోవి. నీకు హీరోని కావచ్చు, మిగిలిన వాళ్ళందరికీ హీరో లెక్క ఉన్నానే, జోకర్ లెక్కనే ఉన్నా. ఏదో ఒకటి, జోకర్ అయితే ఏంద్రా, వాడు హీరో కావచ్చు. సరేతి, ఏం చేస్తున్నావు బంగారం? ఇక్కడ హాస్టల్లో కింద గార్డెన్లో కూర్చున్నాంరా. నీ గురించే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఫోన్ చేస్తావోనని. ఎలా ఉంది మీ మామయ్యకి? మంచిగానే ఉన్నాడే, ఇక తింటున్నాడు పంటున్నాడు, లేచి ఇప్పుడే నడవరాదు కదా. ఒక వారం 10 రోజులైతే డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ని రమ్మంటాడట, మెల్లమెల్ల వాకింగ్ చేపిస్తాడట. పాపం కదా. పాపం అట, ఘోరం అంటే ఘోరం. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యో లేకపోతే పైకి వెళ్ళి కింద పడితేనో గాన్ని దెబ్బలు తాకుతాయట, గాన్ని బొక్కలు ఇరుగుతాయట. ఇంకా నయం సీను, పైనుంచి కింద పడితే ఉంటారా ఎవరైనా? తలకాయ 2 ముక్కలే చనిపోతారు, స్పాట్. ఇదేనా ఏమంటావా? మంచిగా తింటున్నారా అనే మరి? ఫుడ్ మంచిగా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ నచ్చలే అంటివి కదా? ఇప్పుడు మాకు అన్ని స్పెషల్ రా, మొత్తం స్పెషల్ స్పెషల్. విఐపీలం అయిపోయినాం ఇప్పుడు మేము. అబ్బచ్చా, నువ్వు రావచ్చు కదా సీను, చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఒక్కరోజు వస్తే ఏమవుతుంది? అమ్మో ఒక్కరోజా? అవునరా, ఈరోజు వచ్చి రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. గట్లా వస్తూ ఉంచుతావే నువ్వు నన్ను? అయితే మన ఎత్తే సిగ్గులేనాడా, నేను ఫీల్ అవ్వాలిరా అట్లా, నువ్వు కాదు. అయినా గాడికి వచ్చి ఒక రోజు ఉండమంటవేందే? నన్ను చూస్తేనే గది ఎట్లా చేసింది, మొన్న వాడేంది, అయితే నన్ను లేవట్టి బయట ఎత్తేస్తుంది. అప్పుడు మా మామకు కదా ఇరిగినట్టు ఇరుగుతాయి బొక్కలు. ఇప్పుడు అట్లా లేదని చెప్పిన కదరా, పెద్దనాన్న వచ్చి వెళ్ళినప్పటి నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాకు. విఐపి ట్రీట్మెంట్ అని చెప్పాను కదా. స్పెషల్గా వంట చేపిస్తున్నారు మా కోసం. బయట నుంచి ఏదంటే అది తెచ్చుకోవచ్చు, బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ పిస బయటకి ఎటు తిరగకుండ్రి. ఎటు తిరగట్లేదురా, ఏమైనా కావాలనిపిస్తే తినాలనిపిస్తే ఆర్డర్ పెట్టుకుంటున్నాం అంతే. బయట కూడా ఎక్కడ తినకుండ్రి, మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి లేరా, నువ్వొకటి. నువ్వైతే తింటున్నావా లేదా? హాస్పిటల్ మావయ్య అంటూ నిద్ర కూడా సరిగా పోవట్లేదు నువ్వు. ఏం చేస్తాడే, ఈ ఇంటికి వచ్చినాం కదా ఇక పండుకొనే ఉంటానా, బాగా అలసిపోయింది. నువ్వేమో ఇప్పుడే రమ్మన పడుతుంది. నీ ఇష్టం ఉన్నప్పుడు రారా, ముందు నీ హెల్ప్ చూసుకో. తింటున్నావా లేదా? తింటున్నానే. నువ్వు అసలే నాన్ వెజ్ లేని సరిగా తినవు. అబ్బో, నీ నాన్ వెజ్ గంగల పోతే మస్తు రేట్ అయి పాడైంది. ఏం చేసుడో ఏమో. తిను, ఏమనుకోకపోతే. ఏమనుకోకపోతే కొన్ని డబ్బులు జీపే చేస్తానురా, నీకు ఇష్టం వచ్చింది తెప్పించుకొని తిను. ఏనాడా అంత పిస మాట్లాడతావు? నీ పైసలు నాకిచ్చుడేంది? నువ్వు నేను అంటావేంట్రా, మనిద్దరం ఒకటే కదా. అయితేందే, నీ అవ అత్త మామ సంపాదన మీద బతుకన్నా నేను? మళ్ళీ అత్త మామ అంటావు? నాదే కదా ఇదంతా, నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, నాదే. ఎవరేసిండ్రమ్మా నీ బ్యాంక్ అకౌంట్లా? నువ్వేం జాబ్ చేస్తున్నావు చెప్పు? నా పాకెట్ మనీరా. నువ్వు జాబ్ చేసి ఇయ్యు, అప్పుడు తీసుకుంటా. సరే మరి,
హాస్టల్ నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఒక జాబ్ చేస్తాను నీకోసం. నీకు డిగ్రీ కూడా కాలేదు, ఎవడు జాబ్ ఇస్తాడే? కూలి పని చేస్తాను. ఓ పిల్ల, నకరాలు చెయ్యకు, అర్థమైందా? మంచిగా చదువుకోవే, హాస్టల్ ఉండే అంటే కూలి పని చేస్తుందట, కూలి పని. నువ్వు నా సంపాదనే తీసుకుంటానన్నావు కదా. నాకు ఎప్పుడన్నా అవసరం ఉంటే నేనే అడిగి తీసుకుంటా, సరేనా? నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. సరే, అలా అంటున్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఆయన మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తాండ్రే? బాగా పైసలు ఉన్నోళ్ళనా మీ పెద్దనాన్నోళ్ళు? మా పెద్దనాన్న ఉమెన్స్ కాలేజీలకి, ఉమెన్స్ హాస్టల్స్కి, ఉమెన్స్ వాటికి చాలా హెల్ప్ చేస్తాడట్రా. ఆ వార్డెన్ సార్ చెప్పేదాకా నాకు కూడా తెలియదు. మస్తు డొనేషన్స్ ఇస్తాడట. అసలు ఈ కాలేజ్ మొత్తం ఆయన డబ్బులతోటే కట్టించిండట. అవునా? మరి ముందే చెప్తే నేను హీరో లెక్క వచ్చేటోని కదనే. నువ్వు కూడా మంచిగా మా పెద్దనాన్నదే అన్నట్టు నువ్వు వద్దువు. ఇంకా ఈ చుట్టుపక్కల 20 ఊర్లలో ఇలానే చేశాడంట ఉమెన్ వెల్ఫేర్ కోసం. అవునే, పెద్దనాన్న మోగైనా కదనే. ఆ? అదేం క్వశ్చన్ రా, పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు? ఆహా, మీ పెద్దనాన్న మోగైనే కదా. ఉమెన్ హాస్టల్, ఉమెన్ కాలేజు, ఉమెన్స్ అనబడుతుంది. ఉమెన్స్కి ఎందుకు అంతగానం హెల్ప్ చేస్తాండే? అదేం క్వశ్చన్ రా, అట్లా చెయ్యొద్దా? ఆహా, ఇప్పుడు పేదోళ్ళు మస్తు మంది ఉంటారు, తిండి లేని వాళ్ళు మస్తు మంది ఉంటారు. చదువుకోవాలని మస్తు ఆశ ఉండి బాగా క్లెవర్ అయ్యి చదువుకు పైసలు లేని వాళ్ళు ఉంటారు. గిసంటోళ్ళకి హెల్ప్ చేయొచ్చు కానీ మీ పెద్దనాన్న ధీరజన్న నాకు వేస్తున్నట్టు ఉమెన్స్ అని ఉమెన్స్ ఎందుకు పట్టిండు అంటున్నా. చెప్తున్నా కదరా, నీతోటి, మేఘనతోటి, ధీరజన్నతోటి మాటలు మాట్లాడితే చాలు ఎప్పుడు నెగిటివిటీయే. నెగిటివిటీ ఏమున్నదే? అడిగిన గంతే, ఉమెన్స్కే ఎందుకంత అని. ఏమో, మా పెద్దనాన్నకు ఆడపిల్లలు లేరు కదా, ఆడపిల్లలంటే ఇష్టమేమో. మీ పెద్దమ్మాయి చేస్తాంది ఇదంతా అంటే ఓ లెక్క అనుకోవచ్చు, సాటి ఆడోళ్ళకి ఎత్తందని. ఏమోరా, నన్ను అడక్కు, తలనొప్పి మీతో మాట్లాడితే. సరే, తినేసి పడుకో, నేను వెళ్తాను. ఈ పిచ్చిది ఇక్కడే పడుకున్నట్టుంది. బాయ్ రా. బాయ్ బాయ్. ఎవరే, మేఘననా? ఆ, దానికేమైందో నైట్ సరిగా పడుకోవట్లేదు. నాకు నిద్ర వస్తుంది, దీన్ని చూస్తూ నేను పడుకోవట్లేదు. వెళ్ళి పడుకుంటాము. బాయ్. బాయ్ బాయ్. చి, పెంట మొహాలు. వీళ్ళతో మాట్లాడే కంటే పడుకున్నది నయం. మేఘు, మేఘు, తెవవే. ఏమైందే అంత గట్టిగా అరుస్తున్నావు? నీతోటి మాట్లాడితే గిట్లనే ఉంటుంది మరి. ఎవరితోటి మాట్లాడావు ఇంకా? సీను ఫోన్ చేశాడు. సంతోష్ పడేలోపే ఏదో ఏదో పెంట మాట్లాడతాడు. ఏమన్నాడే? రమ్మన్నావా? రమ్మంటే వస్తాడా? వాళ్ళ మామయ్యకి బాగాలేదని అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉందట అతనికి? ఆయన గురించి మనకెందుకే, ఇప్పుడు ఉన్న టెన్షన్లు చాలాయని అలా మామకి ఎట్లుంది అని ఫీల్ అవుతావా ఇప్పుడు? ఏమైంది అంత సీరియస్ ఉన్నావు? ఇప్పుడు చెప్పినావు కదా హ్యాపీగా ఉండాలని, మళ్ళీ ఏమైంది? ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను, మా పెద్దనాన్న ఇలా చేస్తాడు అలా చేస్తాడు, ఉమెన్ వెల్ఫేర్ కోసం ఇంత చేశాడని చెప్పాను. బాగానే చెప్పావు కదా. పెద్దనాన్న ఉమెన్కే ఎందుకు చేస్తాడు, మెన్కి ఎందుకు చేయడు, ఆడోళ్ళకే ఎందుకు చేస్తా అంటున్నాడు, ఆయన ఏమన్నా ఆడోడా అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఏమన్నా చేస్తే సాటి ఆడామె కోసం మీ పెద్దమ్మ ఇట్లాంటివి చేయాలి కానీ మీ పెద్దనాన్న ఎందుకు వేస్తున్నాడు, పేదోళ్ళందరికి చేయొచ్చు కదా అంటున్నాడు. అవును కదా, ధీరుని అడగాలి ఒకసారి. అసలు ఆ అమ్మాయిల వెల్ఫేర్ కోసమే ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? సీను అన్నట్టు అందరికీ హెల్ప్ చేయొచ్చు కదా, ఆడపిల్లలంటే ఇష్టం అంటాడు కదా, అందుకేనేమో. అదవే పడుకుందాం. ఇలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను. ఇక్కడ నిద్ర డిస్టర్బ్ చేశానని మళ్ళీ అక్కడికి వెళ్ళి గుడ్లు మిటకరిస్తూ ఆలోచిస్తూ కూర్చోకు. అబ్బా, నవ్వింది మేడం. ఈ హాస్టల్ అడ్రస్ ఇదే కదా. అబ్బాబ్బా, ఎటు చూసినా ఆడిపోరగానే ఉన్నారు. దేన్ని చూసినా నా మేఘనని చూసినట్టే అనిపిస్తుంది. లేత పొరగాన్లు. ఇక్కడ పని చేసేటోడు పండగ చేసుకుంటాడు కావచ్చు, రోజుకో దాని దగ్గర పండొచ్చు మంచిగా. పెద్ద వ్యాపారం కూడా వేయచ్చు వీళ్ళతోటి. కండ నిండా బాబా ఆడిపోరగాన్లు. గీసంటి వాటికి నేను ఎప్పుడు రాకపోతే అది ఉండే సత్త చచ్చే. సపరేక నేను గీనే ఏదన్నా ఒక పనికి ఏరితే ఎంత మంచిగా ఉంటుంది. ఈ పోర్లను చూసుకుంటా కడుపు నింపుకోవచ్చు. అడుగుతా, ఏదో ఒక పని పెట్టిమంట.
పోర్ల రూమ్లోకి పోయి ఇంత ఊడ్సుడో తుడుసుడో లేకపోతే ఆ పోర్ల బట్టలు విండుడో ఏదోటి చేస్తా. వాళ్ళకు రోజు పొద్దుగాల పాలు పోసుడు టిఫిన్లు పెట్టుడు ఏ పని ఇస్తా పని చేస్తా. లేకపోతే రూమ్లలోకి పోయి చెకింగ్ చేసుడు ఏది ఇస్తుంది ఇన్నే ఉంటాయి అయిపోయి. అబ్బాబ్బా నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకేమేమో అవుతుంది. హలో సార్. సారా? సార్ మిమ్మల్ని. నన్నేనా? మిమ్మల్ని. మీరు ఈ గ్రౌండ్ లోపలికి రావద్దు. అక్కడ రాసి పెట్టుంది చూడలేదా, మెన్ నాట్ అలౌడ్ అని. అంటే మగవాళ్ళు లోపలికి రావద్దు. అక్కడ అంత పెద్ద బోర్డు మీద రాసి పెట్టుంది కనిపించట్లేదా? అంటే నేను బోర్డు చూడలే. ముందటనే ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కనిపిస్తుంది చూడండి. గంటనే ఉంటుంది నిమేగన. మీరు ఏది మాట్లాడాలన్నా అక్కడే మాట్లాడాలి, ఇటువైపు రావద్దు. వెళ్ళండి. ఇప్పుడు ఇది గర్ల్స్ హాస్టలా? అవును. ఇప్పుడు ఆడిపోరగాళ్ళందరూ గా రూమ్లు ఉంటారా? ఎంతమంది ఉంటారు? బాగానే మంది ఉన్నారు కదా, గన్లు ఏడ పడతారు. హలో మిస్టర్, మీరు ఎందుకోసం వచ్చారు అసలు? అంటే నా పిల్లి ఉన్నది ఇంట్లో, దాన్ని తీసుకుపోదామని వచ్చిన. అవన్నీ ముందట ఆఫీస్ రూమ్కి వెళ్ళే మాట్లాడాలి. పేరు చెప్పి ఫోటో చూపెట్టండి. మీరు గార్డియనా పేరెంటా? మీ సంతకం ఉంటేనే మీతో పంపిస్తాం. ఏంది సంతకం ఉంటే పంపుతారా? గదేంది పిస పిస? కోపం తెప్పించకండి. మీరు అసలు ఎవరి కోసం వచ్చారు? గిడ నా భార్య ఉన్నది, నా పెళ్ళాం. మీ పెళ్ళామా? పేరేంటి? మేఘనా. మేఘనా ఇక్కడికి వచ్చింది, ఇలా జాయిన్ అయింది. దాన్ని ఇప్పుడు తీసుకుపోతాన్నా, అందుకే వచ్చిన. మేఘనా ఏ ఊరు మీది? గదే పక్కకు, పక్కపొంటి టూరే మాది. వీడెవడో మేఘన కోసం వచ్చినట్టున్నాడు. ధీరజ్ నాకు మొత్తం అంతా చెప్పాడు. మేఘనని ఎవడో పెళ్లి చేసుకున్నాడని. అతని పేరు రమేష్ అనుకుంటా. వాడు వీడేనా ఏంటి? మళ్ళీ మేఘనని తీసుకుపోవడానికి వచ్చాడా? నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ధీరజ్ మేఘన ప్రేమని నమ్ముతున్నాను. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. చూడండి, ఇక్కడ మేఘన అనే అమ్మాయి అసలు లేనే లేదు. ఏంది? మేఘన అనే అమ్మాయి లేదా? ఎందుకు లేదు? ఉన్నది, నా పెండ్లాం ఈయన ఉన్నది. ఏమో నాటకాలు అవుతున్నాయా? నేను గంత దూరం నుంచి నా పెండ్లాం కోసం నేనత్తే ఏమో మేఘన లేదని పడుతుంది. వాయిస్ ఎందుకు రేజ్ అవుతుంది? అంటే గట్ల కాదు సారు, ముందట ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పిందా? కాదు సారు, నా పెండ్లాము నా మీద అలిగి వచ్చింది ఇడికి కొట్లాడి. ఇప్పుడు నేను ఒక ఆఫీస్కి పోయినా అనుకో, వాళ్ళకు ఏం చెప్పిందో ఏమో. లేదని చెప్పమంటే నేను లేదనుకోని పోనా? ఏడా నెత్తుకాలే, ఎంత నెత్తుకాలే. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అనుకో, ఆ పోలీసు వాళ్ళు మీ హాస్టల్కి వస్తారు. మీకే ఇబ్బంది. మళ్ళా పెళ్ళైన ఆడపిల్లను గిడికి తెచ్చి నువ్వేం చేసుకుంటానవో అనుకోని నిన్ను పోలీసులు జైలు వేయరా? ఆపు, ఎక్స్ట్రా మాట్లాడకు. ఈ గుండోడు ఆడిపోరగాళ్ళని పట్టుకొని ఏం చెప్తాడో ఏమో. నా పెళ్ళాన్ని కూడా ఏమన్నా వేసిండు ఏంది ఆయనతేడు? అసలే కన్య పొల్ల అది. మేఘన అనే పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు గట్లా చెప్తే నేను ఎందుకు నమ్ముతా? నేను ఇప్పుడు పోయి చూసేస్తా లోపల ఎవరెవరు ఉన్నారు ఏంది నా కథ చూసినాకనే పోతా. నువ్వు చెప్తే నేను నమ్ముతా అనుకుంటానవా? దాచిపెట్టినవేమో, కిడ్నాప్ చేసినవేమో ఓడికి తెలుసు. నా పెళ్ళ మీద నాకు హక్కు ఉన్నది, నేను పోయి తీరుతా. మాటలు అయిపోయినాయి, చేతలు స్టార్ట్ అవుతాయి. ఇగో నాకు ఎంత కోపం వచ్చినా మంచిగా మాట్లాడతాను నేను, కోపం తెచ్చుకోకుండా. నువ్వు కూడా శాంతంగా నన్ను తీసుకుపోయి లోపలికి చూసిపోతా. పెళ్ళాముంటే పట్టుకపోతా, లేకపోతే లేదు. నీ పేరేంట్రా? రమేష్. కన్ఫర్మ్ వీడే. అయితే మేఘన గురించి ఎలా తెలిసింది వీడికి? మేఘనని తీసుకెళ్ళడానికి వచ్చాడు. నీ భార్య ఫోటో చూపించు. ఫోటోనా? నా భార్యది. నీ భార్యదే. మేఘన ఫోటో చూపించు. చూపిస్తా, దాంతేమున్నది. బొచ్చడున్నాయి మేఘన ఫోటోలు నా దగ్గర, కానీ ఇప్పుడు కాదు, మల్లోపారు వచ్చినప్పుడు చూపించుతా. ఈ మాయ దగ్గర ఫోటో ఒక్కటాన్ని ఉండదా? మా ఉంటుంది. రాంగోటి పట్టుకొచ్చుకుంటా అయిపో. ఫోన్లో చూయించు. ఫోను నాది చిన్న ఫోను, పెద్ద ఫోను కాదు నీ లెక్క. ఫోటోలు తీయరాదు నా ఫోన్లో. అట్టి ఫోటోలు ఉన్నాయి చిన్నవి, ఇంటికాడున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు చూపించుతా. అసలు ఆ మేఘన అనేటామెనే ఇక్కడ లేదు. సరే ఫోటో చూపించమంటే చూపించలేవు. ఈ భార్య అంటున్నావు కదా, ప్రూఫ్ ఏంది? భార్య అంటున్నావు కదా, ప్రూఫ్ ఏందంటే ఏందన్నట్టు?
మెడలా తాళి కట్టినా ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? తాళి కడితే పెళ్ళమైపోతుందా? మరి కాదా? మీ ఇద్దరు పెళ్లి ఫోటోలు చూపెట్టు, మ్యారేజ్ సర్టిఫికేట్ చూపెట్టు. నాకు ఫోనే దిక్కులేదని చెప్పిన, ఇంకా పెళ్లి ఫోటోలు యాడికెళ్ళి తేవాలి? పెళ్ళప్పుడు ఫోటోగ్రాఫర్లు తీస్తారు కదా ఫోటోలు, అవి చూపెట్టు. ఇక పైసలు బాగా ఖర్చు అవుతాయని ఫోటోగ్రాఫర్లను పెట్టుకోలే మేము. ఫోటోలే దిగలే, పెళ్లి ఫోటో ఒక్కట్లేదు మాకు. మీరిద్దరు కలిసిన ఫోటో లేవు. అసలు ఏముందిరా నీ దగ్గర ప్రూఫ్? మెడల తాళి దాన్ని అడుగు, పిలిచి చెప్తుంది ఆడే నా మొగుడని. గెట్ అవుట్. ఇగో లోపలికి పోతేనే గెట్ అవుట్, లేకపోతే లేదు. చెప్తే వినపడట్లేదారా? ఇది అమ్మాయిలుండే హాస్టల్. ఇంకోసారి ఈ కాంపౌండ్ లోపల ఎక్కడైనా సరే అడుగు పెట్టావో ఒక్కడే నీ మెడ కట్ చేసి అదే ప్లేస్లో పాతరేస్తా. పాతరేసుడేంది? నా పెళ్ళాన్ని పట్టుకుపోవడానికి నేనత్తే పోలీస్ కంప్లైంట్ ఇయ్యమాట నీ మీద? ఎవర్రా నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇయ్యనీకి? అవ్వా చూడు, నా కాలుకు బురద అంటుకున్నాడు నాకు ఇష్టం లేదు. అమ్మాయిలు కావన్నారా నీకు? అమ్మాయిలు ఏం చేస్తావురా అమ్మాయిలతోని? నేనేం చేస్తా అమ్మాయిలతోటి? నేనేం చెయ్యా? పెళ్ళి ఎందుకు వేసుకున్నావురా నువ్వైతే? పెళ్ళ మేడ పోయిందో తెలియదారా నీకు? ఇంకోసారి చుట్టుపక్కల కనబడ్డావు అనుకో, చెప్పిన కదా, ఎక్కడున్నావో అక్కడనే మెడ నరికి పాతర పెడతా. నువ్వు అసలు ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలియదు ఎవరికి. చల్ సాలి సాలిగాడు. హలో ధీరజ్. హలో వార్డెన్ సార్. ధీరజ్, వాడెవడో చెప్పావు కదా రమేష్ అని, వాడు ఇందాకే ఇక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడా? వాడికి ఎలా తెలిసింది ఈ అడ్రస్? ఎలా తెలిసిందో నాకు తెలీదు. వార్నింగ్ ఇచ్చి పంపించేశాను 4 తన్ని. ఏమన్నాడు వాడు? ఎందుకు వచ్చాడంట? ఇక్కడ నా పెళ్ళాముంది, తీసుకెళ్ళడానికి వచ్చాను, తన పేరు మేఘన అని చెప్తున్నాడు. ఓ గాడ్. నేనన్నాను అసలు మేఘన అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెప్పాను. వాడు ఎలా తెలుసుకున్నాడో ఏంటో. ఇంకెవరికైనా తెలుసా ఈ అడ్రస్? లేదు సార్, నాకు మా డాడీకి అంతే. వాని మేకు ఎలాగో అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరికీ, నాకు మా డాడీకి. డాడీ ఎందుకు చెప్తాడు? ఎవరికి చెప్తాడు? నువ్వైతే ఎవరికి చెప్పలేదు కదా? లేదు సార్, నేనెందుకు చెప్తాను? అసలు ఎవరికీ తెలీదు, మా డాడీకి తప్ప. ఇలాంటి వేస్ట్ గాళ్ళు ఎలాగైనా తెలుసుకుంటారు. జాగ్రత్త ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరొచ్చినా అసలు ఏం చెప్పకండి ప్లీజ్. ధీరజ్, నేను ఎవరిని నమ్మట్లేదు, కేవలం నిన్ను, మేఘనాని, మీ ప్రేమని నమ్ముతున్నాను అంతే. ట్రస్ట్ మీ. తను మన హాస్టల్లో ఉన్నన్ని రోజులు తను సేఫ్. ఎవడొచ్చినా తన వెంట్రుకని కూడా ముట్టలేడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మేఘన అనే పేరుతోని ఎవరూ లేరని చెప్పండి. ఒకవేళ ఎవరైనా లోపలికి వస్తే తనని ఎక్కడైనా దాచేయండి. ఐ నో ఏం చేయాలో అదే చేస్తాను. అసలు ఇక్కడ నా అనుమతి లేనిది పురుగు కూడా లోపలికి రాలేదు. వీడైతే డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చేసాడు. ఇడియట్. సీసీ కెమెరాలో చూసి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఒక్క విషయం. చెప్పు తీరు. ట్రస్ట్ మీ. మా డాడీ మీకు కాల్ చేశారా? లేదు తీరు. వై? ఆ గురించి మా మమ్మీకి తెలీదని చెప్పాను కదా సార్. యా ఐ నో. మా మమ్మీ ఏమైనా మా డాడీని మార్చేస్తుందేమోనని భయం సార్. అంటే? మా డాడీ ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు, కానీ ఇంకేమైనా. ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి మాకు ఇలాంటివన్నీ తెలుసు. డోంట్ వరీ. మీ డాడీ ఎప్పుడు వస్తే నేను అప్పుడు నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే? మీ డాడీతో కూడా మేఘనని పంపించను. ఆల్ రైట్? థ్యాంక్ యూ సార్. నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ముందైతే లీగల్గా అయినా ఒకటే వాళ్ళు కదా. వీడొచ్చి ఇంకేమైనా రచ్చ చేస్తే, ఫోటో అయితే లేదంటున్నాడు, ఇంకెక్కడి నుంచైనా ఫోటో తీసుకొస్తే ఏంటి మీ గతి? వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు సార్, అందుకే నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను. లేదు, వాడు ఇంకేదైనా చేసుకొచ్చే లోపే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అందరికన్నా ముందు మీరు నిరూపించుకోవాలి కదా మీరిద్దరు భార్యాభర్తలని. అప్పుడు మీరిద్దరిని ఎవరు విడదీయలేరు. సార్, దానికి మా డాడీ రావాలి కదా. మీ డాడీ ఎందుకు?
రిజిస్టర్ మ్యారేజ్కి. అంటే సాక్షి సంతకాలు అది ఇది. మిస్టర్ ధీరజ్, దేనికి భయపడుతున్నావు నువ్వు? అంటే సార్ మేము సాక్షి సంతకాల కోసం ఒకరిని అనుకున్నాము, వాళ్ళని కూడా ఇప్పుడు నమ్మరాకుండా అయిపోయింది. దానికెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, నేను నా వైఫ్. సాక్షి సంతకాలు మేం పెడతాం. చలో, ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసేయ్. నేను ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్లో మాట్లాడి పెడతాను. 1 గంటలో పని అయిపోతుంది. నేను నా వైఫ్ టైంకి వచ్చేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతాము. అప్పుడు నీ మేగుని ఇక్కడే ఉంచుకో. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, ఓకే? ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరు సాక్షి సంతకాలు పెడతారా? వై నాట్? మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, పెట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కూల్ కూల్, ఎమోషనల్ అవ్వకు. ఆలోచించి ముందడుగు. నా సజెషన్ అయితే ఒకటే, మీరిద్దరూ లీగల్గా ఒకటే అవ్వాలి, అంతే. ఓకే సార్. అను, ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర బాగా పట్టిందా? మేడం నీతో మాట్లాడుతానంది. చిన్న కౌన్సిలింగ్ ఇస్తుందంట. కౌన్సిలింగ్ అయిపోయాక వెళ్ళిపోదాం. ఓకేనా? నీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మేడం అడుగు, సరేనా? బ్లీడింగ్ అయితే ఆగిపోయింది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? నిద్ర వస్తుందా? మేడం అడుగుదాం. నైట్ అంతా బాగానే నిద్రపోయినావు కదనే, మళ్ళీ ఎందుకు నిద్ర వస్తుంది? యాక్టివ్గా అనిపిస్తలేదా? మత్తుగా ఉంది. మేడం అడుగుదాం. లే, సరిగ్గా పడుకో, మెడ నొప్పి వస్తుంది. నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉన్నావు కదా, మెలకు వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చున్నావు. నువ్వు అసలు పడుకోనే లేదు. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానే? ఎట్లా వెళ్తా? ఏ, సరిగ్గా పడుకో, పడుకో పడుకో. నేను ఇక్కడే ఉంటాను, డాక్టర్ని రమ్మంటాను. ఎలా ఉంది ఇప్పుడు మిస్సెస్ అరవింద్? ఫైన్ డాక్టర్. డాక్టర్, తనకి ఇంకా మత్తుగా అనిపిస్తోందంట. నిద్ర వస్తుందా? నైట్ సరిగా పడుకుందా అరవింద్? పడుకుంది మేడం, మధ్యలో ఒక 2 సార్లు యూరిన్ కోసం లేచింది అంతే. నైట్ అంతా అసలు మీరు పడుకోనట్టున్నారు. పక్కన బెడ్ ఉంది కదా, పడుకుంటే అయిపోయేది. సిస్టర్ చెప్తున్నారు. నా వైఫ్ నేను పక్కన లేకపోతే భయపడుతుంది డాక్టర్, అందుకే ఇక్కడే కూర్చున్నాను. తనకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు, బ్లీడ్ కూడా అవ్వట్లేదు. నిద్ర నెటి టాబ్లెట్ ఎఫెక్ట్ అంతే. చాలాసేపు అయింది కదా, ఒక 1 అవర్ లోపు తగ్గిపోతుంది, యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు. నేను తనతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి అరవింద్. ఆ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోండి. పర్సనల్గా మాట్లాడాలి. తనకి పర్సనల్ కౌన్సిలింగ్ ఎంతో అవసరం. అలాగే డాక్టర్, నేను వెళ్తాను. క్యారీ ఆన్. అను, బయటికి కూడా నీ పర్మిషన్ తీసుకొని వెళ్తాడా మీ హస్బెండ్? మిస్సెస్ అరవింద్, నాకు హాస్పిటల్ అన్నా ఇంజెక్షన్స్ అన్నా భయం డాక్టర్. అందుకే. తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా నిన్ను. మరి కాపర్టీ ఎలా వేయించుకున్నావు? భయం అనిపించలేదా? మా హస్బెండ్ చెప్పారని వేయించుకున్నాను డాక్టర్. అతను చెప్తే ఏదైనా చేస్తావా? ఇట్స్ ఓకే. నైట్ అంతా ఇక్కడే కూర్చున్నాడు. ఇలా ఎవరిని చూడలేదు నేను. ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసుకుంటారు. నాకు పేరెంట్స్ లేరు డాక్టర్. అత్తయ్య, మావయ్య ఇలా ఎవరో ఒకరు. హస్బెండ్ అయితే ఎక్కువగా ఎక్కడ చూడలేదు నేను. నాకు పేరెంట్స్ అయినా ఎవరైనా అన్నీ అతనే, అన్నీ నా హస్బెండే. నేను ధీరజ్తో మాట్లాడాను. ధీరజ్ ఇక్కడికి వచ్చాడు. మిమ్మల్ని కలిశాడా లేదా? దూరం నుంచి చూశాడు, లోపలికి రాలేదు. నేనే వద్దని చెప్పాను, మీ హస్బెండ్ తిడుతున్నాడని. అతనెవరు? మా ఇంట్లో రెంట్ ఉంటాడు డాక్టర్. నాకు తమ్ముడు లాంటి వాడు. చెప్పాడు. నేను అతన్ని ఫస్ట్ చూసి నమ్మలేదు, అతన్ని తిట్టేశాను. మీరు ఇక్కడికి వచ్చాక వెంటనే అతను నన్ను కలిశాడు. మీకేదో థ్రెట్ ఉందని చెప్తున్నాడు. ధీరజ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాక నమ్మాల్సి వచ్చింది. ఏం జరిగింది?